ఇవాళ మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే, బిలీఫ్ మేక్స్ యువర్ రైచస్. బిలీఫ్స్ మేక్ యు రైచస్. విశ్వాసము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. విశ్వాసము నిన్ను నీతిమంతురాలుగా చేస్తుంది. ఈ విశ్వాసం అంటే ఏంటి, నీతిమంతుడు కావడం అంటే ఏంటి, ఆ వివరణలు చూస్తాం. తర్వాత బైబిల్ వివరణలు చూస్తాం. మొట్టమొదటిగా మూలవాక్యం చూద్దామండి. మూలవాక్యము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23-24. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23-24 చదివిన తర్వాత మనం ఈ విశ్వాసము నీతి వివరణలోనికి వెళ్దాం. చదువు తల్లి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అబ్రహాము దేవుడిని నమ్మెడు, అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడెను. నమ్మేడు కాబట్టి నీతిగా ఎంచబడ్డది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక మనుష్యుడు విశ్వాస మూలం మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని. క్రియల మూలమని నీతిమంతుడిగా ఎంచబడతాడు. ఇక్కడ అందరూ గమనించుకోవాలండి. విశ్వాసం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతమందికి ఉంది విశ్వాసం? మొట్టమొదటిగా చెప్పాను ఈ మెసేజ్ నాకే. మరి విక్టర్స్ మినిస్ట్రీ 31 సంవత్సరాల్లో గత ఈ 11 సంవత్సరాలు ఏంటంటేనండి, ఇట్స్ లైక్ ఏ డార్క్ ఇయర్స్ ఫర్ ద విక్టర్స్ మినిస్ట్రీ. అంటే ఆలస్యం, జాప్యం జరిగింది 11 సంవత్సరాల్లో. మలాకీ గ్రంథము, మత్తయి సువార్త ఈ మధ్య భాగం అపోక్రిఫా అంటారు దాన్ని. 400 సంవత్సరాలు ఈ మధ్యలో. మలాకీలోకి వచ్చేసరికి అముగిములో తల్లిదండ్రులు బిడ్డల గురించి చెప్తాడు. అక్కడ బిడ్డల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుతాడు అంటాడు. తండ్రుల వైపు తిరగాలి ఇవాళ. ఆ తర్వాత మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. సైలెంట్ పీరియడ్, అది డార్క్ ఇయర్స్ అంటారు. ప్రతి వ్యక్తికి, సంస్థకి కూడా ఇటువంటి జరుగుతుంటాయి. మన జీవితంలో కూడా కొంతకాలం ఏమి జరగదు. ఎందుకు ఇలా జరగదా అని అనుకుంటాం, కానీ దేవుడు తగిన కాలంలో అది చేస్తాడు. అలాగే విక్టర్స్ మినిస్ట్రీ కూడా మరి 11 సంవత్సరాలు డార్క్ ఇయర్స్ అని చెప్పాలి. దేవుడు ఈ సంవత్సరంలో అద్భుత కార్యాలు మన సంఘపక్షంగా చేయబోతున్నాడు. నా జీవితంలో కూడా డార్క్ ఇయర్స్ చాలా ఎదుర్కొన్నాను. నా జీవితంలో కూడా విశ్వాసి జీవితంలో ప్రతిరోజు కూడా నూతన దినమే. నాకు ఈవిడైనా శ్రమలు లేవని చెప్పాడంటే అది విశ్వాసి కాదు. కారణం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు చేసినందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించు వారికి శ్రమలు తప్పవు. శ్రమలు ఉంటేనే నువ్వు విశ్వాసులు ఉన్నట్లు లెక్క. కష్టం అనేది ఉండాలి. యేసు ప్రభు గారి గురించి రాస్తాడు. ఏం చెప్తుందంటే, ఆయన పొందిన గాయముల చేత ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో ప్రార్థన చేస్తాను. నా వరకైతే కష్టాల్లోనే ఎక్కువ ఆనందిస్తాను. కారణం ఏంటంటే, ఎప్పుడు కష్టం వస్తుందో ఎక్కువ ప్రార్థన చేస్తాను. ఇవాళ అబ్రహాం గురించి ఆలోచన చేస్తే, అబ్రహాంకి ఒక రోజు వచ్చింది, ఒక గడి వచ్చింది. అవాళ నిర్ణయించుకోవాలి, దేవుడిని నమ్మాలా నమ్మకూడదా. నమ్మేడు కాబట్టి అది నీతిగా ఎంచబడ్డది. నమ్మేడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఇవాళ నా జీవితంలో కూడా ఐ కేమ్ టు ఏ జంక్షన్. ఒక ప్రదేశానికి వచ్చి ఉన్నాను. నాకు ఎదురుగా ఏమీ కనిపించట్లేదు. ఏంటి ప్రభు, ముందుకు ఎలా వెళ్ళాలి? ఆశ ఉన్నది. అత్యున్నతమైన సంఘం చూడాలని, 1000 మంది సభ్యులు కలిగి ఉండాలని, మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్. నా ఆశ ఏంటంటే, అక్కడ ఒక సంఘం ఉంది, ఎక్కడో సంఘం ఉన్నది. నాకు అలాంటి సంఘం అవసరం లేదు. ఒక ప్రత్యేకమైన సంఘం ఉండాలి. ఆయన ఒక పాస్టర్, ఈయన ఒక పాస్టర్ అంటే నాకు అలాంటి పాస్టర్ వద్దు. ఐ వాంట్ టు బి స్పెషల్ పాస్టర్. దేవుడిని ఏంటి అడుగుతున్నానంటే, ఏలియా మీ వంటి మానవ స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కొరలేదు. ప్రభుతో చెప్తున్నాను, ప్రభు అది గతం, ప్రభు అది. ఇవాళ నాకు ఏ సాక్ష్యం కావాలంటే, విక్టర్ ప్రభాకర్ మానవ స్వభావం కలిగిన వాడు, ఆయన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడని చెప్పాలి. అది నేను కోరుకుంటున్నాను. నాకులాగా చెప్పగలిగే పాస్టర్లు ప్రపంచంలో మీరు వేళ్ళ మీద లెక్కబెట్టాలి ఉంటారండి. ఎంతమంది పాస్టర్స్ బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పగలరు ప్రపంచంలో? ఎంతమంది పాస్టర్లకు రోగాలు ఉంటే ప్రసంగం చేయనని చెప్పగలరు? ఇంకా అతీతమైనది ఏంటంటే, ఎంతమంది పాస్టర్లు నేను రాకడలు ఎత్తబడితే నాకు మరణం లేదని చెప్పగలరు? చెప్పలేరు.
దేవుడు అటువంటి గొప్ప నిశ్చయత నాకు ఇచ్చాడు దేవుడు. ఇవాళ ఒక మాట నేను చెప్పాలంటే, నేను దేవుడితో నడుస్తున్నాను. నా వెనకాతలు ఎవరు లేరు, సాతాను శక్తులు ఉన్నాయి నా వెనకాతలు. ఏమీ జరగదు, చర్చ ఇలాగే ఉంటుంది, మీరు ఏం చేయలేరని చెప్పిన వాళ్ళు ఉంటారు. దేవుని భయం లేని వాళ్ళు, సరైన కుటుంబాల్లోంచి రారు మనుషులు. విశ్వాసం లేనివారు దేవుడి కార్యాలు చేస్తారంటే హేళన చేస్తారు. నేను చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదండి. యోబు భార్య ఏం చెప్తుందండి? దేవుని దూషించి ఆ రోగాల నుంచి పైకి వచ్చి అని చెప్తుంది. కనుక చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. దేవుని సేవలో మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఎవరు నీతో ఉండరు. దేవుని సేవలో నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు ఎవడు నీతో ఉండడు. ఒంటరిదానిగా వెళ్ళాలి, ఒంటరివాడిగానే వెళ్ళాలి. వాస్తవం ఏంటంటే, తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చాను, మరలా దిగంబరిని వెళ్ళిపోతాను. ఈ కుటుంబ వ్యవస్థ అబద్ధం అనేది నిజమే, కుటుంబ వ్యవస్థ. కానీ భార్య భర్త అనేది నిజం కాదు, భర్త దేవుడు అనేది నిజం, భార్య దేవుడు అనేది నిజం. మా ఆవిడ వాళ్ళు నేను విశ్వాసంలో ఎదగలేకపోయానని పాస్టర్ గారు అంటే దేవుడు ఊరుకోడు ఆ మాటకి. నా భర్త వాళ్ళు ఇలాగైపోయానని భార్య అంటే ఆ మాటకి దేవుడు ఒప్పుకోడు. ఎవరి విశ్వాసం వాళ్ళదే. నీవు కాపాడుకోవాలి, నీకు నువ్వుగానే దేవుడికి సమాధానం చెప్పాలి. దేవుడు అడుగుతాడు, ఇన్ని సంవత్సరాలు విక్టర్ ప్రభాకర్ 72 సంవత్సరాలు నీకు ఇచ్చాను, ఏంట్రా చేశావంటే, మా ఆవిడ వాళ్ళు సేవ చేయలేకపోయాను సార్, మా అబ్బాయి వాళ్ళు సేవ చేయలేకపోయానంటే అది ఎక్స్క్యూజ్ కాదు దేవుడికి. నేను లెక్క చెప్పాలి దేవుడికి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి గడి గురించి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి రూపాయి గురించి దేవుడికి లెక్క చెప్పాలి. దైవ భయం లేని వాళ్ళని ఇవాళ మనం ఎక్కువ చూస్తాం, ఇవాళ ఎక్కువ నటించే వాళ్ళు మనం చూస్తున్నాం. క్రైస్తత్వం విలువలు తెలియదు. మొన్నటి దిన నేను ఒక దగ్గర న్యాయస్థానంతో నిలబడవలసి, అందులో ఒకటి అంటాడు మత మార్పిడి అనే మాట వాడేటవాడు. నేను చెప్పాను, ఎవడరా చెప్పాడు మత మార్పిడి అని చెప్పాను. మత మార్పిడి అనేది ద వర్డ్ ఆఫ్ ది రిలీజియస్ ఇలిటరేట్స్ అని చెప్పాను. మతపరమైన జ్ఞానం లేని వాడే మాట అది మత మార్పిడి అనేది. క్రిస్టియానిటీ అనేది యేసు ప్రభువుని అనుసరించడం, యేసు ప్రభుని కలిగి ఉండడం, అది క్రైస్తత్వం, మతం కాదు ఇది. ఇవాళ చాలామంది దేనికి అలవాటు పడ్డారంటే, ఆదివారం గుడికి వచ్చామో వెళ్ళిపోయిన దానికి అలవాటు పడ్డారు. ఎందుకు వస్తున్నాండి ఆదివారం గుడికి? వేకువజామునే లెగిసి సిద్ధపడి ఎందుకు వస్తున్నావు అండి? ముఖం చూపించుకోవడానికి వస్తున్నావా? లేదా మా సమాధులు చేస్తారు, మా పెళ్ళిళ్ళు చేస్తారని వస్తున్నావా? దేనికి వస్తున్నాం? ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని నేర్చుకుని వెళ్ళకపోతే నువ్వు గుడికి వచ్చినా రాకపోయినా ఒకటే. ఇవాళ వచ్చాను ప్రభు, నాతో మాట్లాడని ప్రభు అని ఆలోచించాలి. ఒక వాక్యం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అబ్రహాం జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడాడు దేవుడు. ఇవాళ నా ఎదురుగా గొప్ప ప్రణాళికలోనే నా ఎదురుగా అబ్రహాం పరిస్థితి ఇప్పుడు నాకు కూడా విక్టర్ ప్రభాకర్ దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఇవాళ అధిక సమయం ప్రార్థనలో గడుపుతున్నానండి. పౌలు గారు తన ముగింపు మాటలు చెప్తున్నాడండి. నా పరుగును తొదముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉన్నదని చెప్తున్నాడు పౌలు గారు. దాన్ని నేనే చెప్తున్నానంటే పౌలు గారిలో చెప్పండి, నా విశ్వాసమును కాపాడుకుంటుని చెప్పండి, నా విశ్వాసమును కాపాడుకుంటూ ఉన్నాను. నా పరుగును తొదముట్టించానని చెప్తాను. నేను అలా చెప్పండి, నా పరుగును తొదముట్టిస్తూ ఉన్నాను. ఆయన నీతి కిరీటం ఒకటే ఉండదు నా కొరకు. అదే నీతి కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటాలు నా కొరకు ఉన్నాయండి. ఈ వాళ్ళకంటే ప్రపంచంలో కొన్ని వేల మందిని ప్రభువులోకి నడిపించాను. నా సంఘం కనిడ సంఘం, ఆ చర్చి నుంచి ఈ చర్చి మనుషులు ఎత్తుకొచ్చిన సంఘం కాదు ఇది, కనిడ సంఘం ఇది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇవాళ నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎదురుగా ఏం కనిపించట్లేదు నీకు. నీ ఎదురుగా ప్రణాళికలు ఉన్నాయి, అది చేయాలని అనుకుంటున్నా, ఏం చేయలేకపోతున్నావు. ఏంటి అవుతుందో తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవాళ. దాని గురించే దేవుడు చెప్తున్నాడండి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు వెళ్ళి నిలబడ్డారు. వెనకాతలు ఎటు వస్తున్నాయంటే ఫరో సైన్యాలు వస్తున్నాయి, వాళ్ళకి దారి కనిపించట్లేదు. మోషేని అంటున్నారు, ఏమయ్యా మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? మన జీవితాల్లో కూడా అలాంటివి వస్తాయండి. ఎదురు సమస్యలు, వెనకాతల శత్రువులు, ఏంటి అవుతుందో మనకు తెలియదు. మన కుటుంబ పరిస్థితి, దేవుడు నీకు అక్కడ ద్వారాన్ని తెరిచి ఉంచుతాడు. ఇవాళ విక్టర్ ప్రభాకర్ అనేవాడికి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచి ఉంచాడండి. నాకు దేవుడు చూపిస్తున్నాడు. మన మినిస్టర్ ఎంత హైలెవెల్కి వెళ్ళబోతుంది దేవుడు నాకు చూపిస్తున్నాడండి. ఇవాళ దేవుడు నేననే తప్ప మనుషులు ఎవరు నా ఎదురుగా లేరండి.
నా ఎదురుగా నా మనుషులు నాకు కూర్చొని నా ఎదురుగా భోజనం చేస్తుంటారు, నాకు కనిపించరు. నేను ఒంటరిగానే తిన్నట్టు అనిపిస్తుంటుంది. నాతో ప్రయాణం చేసి నాకు ఎవడు కనిపించడు, నేను ఒంటరిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంటాం. వాస్తవానికి దేవుడితో నువ్వు నడిస్తే నువ్వు ఒంటరిదానివే, ఒంటరి వాడివే. ఈ ప్రపంచంలో గమనించుకోండి, నువ్వు భూమి మీద ఐశ్వర్యాలు సంపాదించుకున్నా, ఏం పోయినా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదండి. ఇఫ్ యూ లూజ్ సంథింగ్ ఇన్ ద వరల్డ్ యూ లూజ్ నథింగ్. ఈ ప్రపంచంలో ఏదో నువ్వు కోల్పోతే ఏమీ కోల్పోలేదు. బట్ యూ లూజ్ జీసస్, యూ లూజ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభువుని కోల్పోతే అన్నీ కోల్పోతాం. ఈ సమయంలో విశ్వాసము నీతి యొక్క వివరణలు చూద్దామండి. తర్వాత బైబిల్లోకి వెళ్దాం. నెంబర్ 1 చదువుతలి. అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మకపోతే నీతిగా ఎంచబడనేది జరగదండి. దేవుని ఎంతమంది నమ్ముతున్నారండి? మీకు కోపం రావచ్చు, నా మాటలు ఇలాగే ఉంటాయి. నేను నిన్న నేడు నిరంతరం ఒకలాగే ఉంటాను. మీరు అనుకుంటారు పాస్టర్ గారు మాతో ఇలా మాట్లాడతారు, మన జడ్జి తోటి నేను అలా మాట్లాడాను. ఆ జడ్జి అమ్మాయి పిల్ల పాస్టర్ గారు ప్రభాకర్ గారు చెప్పండి అంటుంది. నా మాట్లాడితే అందరూ చప్పట్లు కొడుతున్నారు. అందరూ కూడా నేను ఇలాగే మాట్లాడతాను. మీకు అనుకూలంగా నేను మాట్లాడను, మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు నేను అసలు చెప్పను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరు వాడనైతే క్రీస్తు దాసుడను కాదు. ఐఎమ్ నాట్ ద మెన్ ప్లీజర్. మనుషులు సంతోషపెట్టే పరిస్థితే నా దగ్గర లేదు. అండ్ చాలామంది ప్రసంగికులు నిలబడి బోధ చేసేటప్పుడు అందరు ముఖాలు చూసి బోధ చేస్తుండే. ఈ మాట అంటే ఆయనకి ఏం బాధ కలుగుతుంది, ఈ మాట అంటే ఈవిడికి ఏం బాధ కలుగుతుంది అని బోధ చేస్తుంటాడు. బాధ కలగని బాధ ఎవరిని కూడా బాగు చేయదు. చదువు మళ్ళీ అదే మాట. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. రైట్. ప్రశ్న వేసుకోండి. విక్టర్ ప్రభాకర్, అరే నువ్వు దేవుని నమ్ముతున్నావా? నా మటు నేను ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీ మటు మీరు ప్రశ్న వేసుకోండి. మీరు దేవుని నమ్ముతున్నారా? నమ్ముతున్నామని చెప్పారు అనుకోండి, నమ్మితే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? నమ్మితే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? నమ్మితే లోకానుసారులతో ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారు? దేవుడిని నమ్ముతున్నట్టుగా నటిస్తున్నారు తప్ప మీరు దేవుడిని నమ్మట్లేదు. తర్వాత నెంబర్ 2, ప్రారంభ కాలం నుండి నీతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నీతి అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నీతిమంతురాలిగా ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే విశ్వాసం, నమ్మకం లేకపోతే నువ్వు ఏం చేయలేవండి. ఎంత స్పష్టంగా చెప్తాడంటే పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ, దేవుని యొద్దకు వచ్చు వారు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఫలం ఇచ్చిన నమ్మాలి కదా. ఎక్కడ నమ్ముతున్నావు అండి? ఎక్కడ నమ్ముతావు? నమ్మితే నువ్వేందుకు డాక్టర్లో పెట్టి తిరుగుతున్నావు? నువ్వు నమ్మితే బైబిల్ ప్లేస్లో నుండి మందుల డబ్బా పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు దేవుడు నమ్మట్లేదు, నువ్వు నటిస్తున్నావు దేవుడు నమ్మినట్టుగా. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నెంబర్ 3, విశ్వాసిని నీతిమంతుడిగా ప్రకటించేది దేవుడే. విశ్వాసిని నీతిమంతుడిగా ప్రకటించే దేవుడు. నిన్ను ఎవడన్నా వచ్చి నువ్వు పనికి మాలిందని అంటే నువ్వేం బాధపడవలసిన పని లేదు. ఎవడైనా నిన్ను వచ్చి ఇటు పనికి మాలినాడంటే బాధపడాల్సిన పని లేదు. నేను నీతిమంతుడిగా తీర్చేది ఎవడండి? దేవుడే. ఏమండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకరిని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదా తొదకి నాశనానికి నడిపించేసి నీ వ్యభిచార జీవితం, నువ్వు చేసిన అక్రమ కార్యాలు, నువ్వు చేసిన మోసాలు ఆ దేవుని దగ్గర లిస్టులు అలాగ ఉంటాయి, కనిపిస్తుంటాయి. నువ్వు మంచిదాని అనుకుంటే నువ్వు మంచిదాని అయిపోయి నీ చరిత్ర ఖండాంతరాలకి వెళ్ళిపోతుంది. నీ బ్రతుకు దేవుడికి స్పష్టంగా కనిపిస్తుంటుంది. నేను ఉదయం ప్రార్థన చేసేది అడుగుతానండి, లార్డ్ ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ యువర్ సైట్స్. దేవాన్ని ఎదుటిగా నేను యథార్థంగా కనిపించాలి. ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ ద సైట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు ఎదురుగా నేను యథార్థంగా కనిపించాలి. అండ్ విక్టర్ ప్రభాకర్ అని పేరు చెప్పి విశాఖపట్నంలో కానీ ఎన్ని దేశాలకు వెళ్ళి ఎవరు నేను అడగండి, విక్టర్ ప్రభాకర్ అంటే ఒకటే చెప్తారు. ఆయన వెనకేటి మాట్లాడతాడు, ముందు అదే మాట్లాడతాడు. మనుషులకి భయపడే వ్యక్తి కాదు విక్టర్ ప్రభాకర్ అని చెప్తారు. ఎవరినైనా మీరు వెళ్ళి అడగండి. దేవుణ్ణి సంతోషపెట్టే దానిగానే ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగానే ఉండాలి. దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, మనుషులు ఎదుట యథార్థం. తర్వాత పాయింట్ తల్లి, న్యాయముగా నిజాయితీగా నమ్మకంగా జీవిస్తే నీతితో ప్రవర్తిస్తాము. నీతితో నువ్వు ప్రవర్తించడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? మళ్ళీ న్యాయముగా నువ్వు నీతిగా ఉండాలంటే నీలో ఏం ఉండాలండి? న్యాయం ఉండాలి. ఏంటి, అక్క సొమ్ము పడేసుకొని, అక్క వస్తువు నువ్వు పడేసుకొని, అన్ని సొమ్ములు పడేసుకొని, ఇతరుల అత్తగారివి మాయగాలి పడేసుకొని, నీలో న్యాయం లేదు, నీలో నీతి లేదని లెక్క. మా తండ్రి గారు మాకు ఏంటి నేర్పించారంటే, నీది కాంది కోట్ల రూపాయలు అక్కడ ముట్టుకోవడానికి వీల్లేదు.
ఎవడైనా సరే, మీరు కాదు, ఎవడే ప్రపంచానికే నేను ఛాలెంజ్ చేస్తాను. మా నాన్నగారు 4 కొడుకులు కట్నాలు తీసుకోలేదు. మా నాన్నగారు, నా కొడుకు నేను కట్నం తీసుకోలేదు. కట్నాలు తీసుకున్నవాడిని ఏమిటంటుందండి ప్రపంచం, ఇండియా ఏమంటుంది, గాడిదని చెప్తాను. నువ్వు కట్నాలు తీసుకుని, నువ్వు అడ్డ గాడిద నువ్వు అసలు. ఇక్కడ ఎవడైనా కట్నాలు తీసుకున్నాడు ఉంటే గుళ్ళోంచి వెళ్ళిపోండి, యేసుప్రభుని వదిలేండి. అసలు మీరు లీవ్ జీసస్. యేసుప్రభు పేరు చెప్పకుండా మీరు క్రైస్తవురాలని చెప్పుకోండి, క్రైస్తవుడు ఇచ్చినోడు కాదు, తీసుకున్నోడికి పాపం, ఇచ్చినోడికి పాపమే. ఏంటి నీలో ఉన్న నీతి, న్యాయం ఎక్కడుంది నీకు? కూతురుకో న్యాయం చెప్తావా, కొడుకు న్యాయం చెప్తావా? ఆల్రెడీ అయితే తాగుబోతుడని చెప్తావా? అడే నీ కొడుకు తాగుబోతుడు చెప్తావా? ప్రజలందరికీ వెళ్ళి నా కొడుకు తాగుబోతుడని చెప్తావా? కోడలు పనికి మందని చెప్పేసి నీ కూతురు పనికి కూడా చెప్తావా వెళ్ళి? అంటే ఎట్లేదండి, నీలో న్యాయం లేదు. అంటే అప్పుడు ఏముంది, నీలో నీతి కూడా ఉండదు. తర్వాత న్యాయము, నిజాయితీ. ఎంతమంది నిజాయితీగా ఉన్నారండి? ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు నిజాయితీగా ఉన్నారు? భార్యలు ఎంతమంది నిజాయితీగా ఉన్నారు? బజార్కి అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నావు? భర్త ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు సాయంత్రం ఎక్కడ ఉన్నావు? నువ్వు భర్త నిజాయితీ ఉందా నీ జీవితంలో? భార్య భర్తతో అబద్ధాలు, భర్త భార్యతో అబద్ధాలు. నిజాయితీ లేదు. నిజాయితీ లేదు అంటే నీతి ఉండదు నీలో. తర్వాత నమ్మకంగా జీవిస్తే, నమ్మకంగా ఉండాలి. నమ్మకం ఎక్కడుందండి? ఇవాళ ఎవడెవడిని నమ్మలేని పరిస్థితి. పిల్లలు తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రులు బిడ్డలు నమ్ముకోరు. కాపరి సంఘాన్ని నమ్ముకోరు, సంఘస్థులు కాపరిని నమ్మట్లేదు. నమ్మకం అనేది పోయింది. నమ్మకం అనేది పోవడం వల్ల ఏటిపోయింది, ఆల్టర్నేట్గా నువ్వు ఏటి కోల్పోతున్నావు అండి? నీతి కోల్పోతున్నావు. కనుక నీతిగా ఉండాలంటే ఏటి ఉండాలమ్మ? చదవండి. ఒకటి, న్యాయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. అప్పుడే నీలో నీతి ఉంటుంది. నీ బ్రతుకంతా తెరచని పుస్తకంలాగా ఉంటుందండి. నువ్వు అనుకుంటున్న పిల్లి కళ్ళు మూసుకొని బాల్ తాగుతూ నేను ఎవడు చూడలేదు అనుకుంటాను. నువ్వు చేసే ప్రతి కార్యాలు అక్కడ లిఖింపబడి ఉంటాయండి. పౌలు గారు అదే మాట చెప్తున్నాడు. మన దోషాలు, మన అపరాధములను ఆ పత్రం మీద రాసిలోని సిలువ మోహానికి కొట్టి అని సిలువ రక్తం తను తుడిచేసాడు అన్నాడు. దేవుడు నీ పాపాలు క్షమించబోదు. నువ్వు లేవండి. నువ్వు పాపాలు ఒప్పుకున్నాడు బ్రతుకుతాడండి. నేను పాపిని కాదని ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు పరమ పాపులను రాసుకున్న వాళ్ళ గురించి. నాలో పాపము లేదనుకున్నవాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనేది మహిమని పొందలేకపోతే నువ్వు ఎక్కడ వచ్చావు నీతిమంతురాలివి అంటే? కొంతమంది మాట్లాడేవాళ్ళు వేలు చూపించమని మాట్లాడతారు. నేను తప్పు చేసిన చూపించగలరా? దీని బ్రతుకంతా అక్కడ రాసి ఉంటుందండి. అది చేసిన క్రియలన్నీ రాసి ఉంటాయి. అక్కడ శిక్షలు అనుభవిస్తుంటారండి, రోగాలతో ఉంటారు, హాస్పిటల్ నుంచి హాస్పిటల్ తిరుగుతుంటారు. కానీ నేను నీతిమంతుడు అని చెప్తుంటాడు, నేను నీతిమంతురాలు అని చెప్తుంటారు. చాలా జాగ్రత్తగా. తర్వాత పాయింట్ తల్లి, నీతిలో ప్రార్థన, క్షమించడం, పేదలకు ఇవ్వడం ఉంటుంది. నీతిలో ఉన్న 3 క్యారెక్టర్లు చెప్తున్నారు. నీతిలో ఏటుంటాయటమ్మా? నెంబర్ 1 ప్రార్థన జీవితం లేదంటే నీ లేట్లేదమ్మా, నీతి లేదు. ప్రార్థనా జీవితం ఎవరికి లేదో వాళ్ళకి వేసిన సంబంధం లేదండి. నువ్వు గుడికి రావడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏంటి మీరు ఆలోచించండి. ఆడపిల్లలు ఉన్నారు, మీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఉంటావా నువ్వు? అంటే బాయ్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఉంటావా? మీ పెద్దోళ్ళు ఎవరైనా ప్రేమించే వాళ్ళతో మాట్లాడుకుంటుంటావా? నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తావు, ఆయనతో మాట్లాడుతావు కంపల్సరీగా. భక్తుడు ఏం చెప్తాడంటే నీ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించమంటాడు. నీతి ఉంటే మొట్టమొదటి గేట్ చేస్తాడటమా ప్రార్థనా జీవితం ఉంటుందట. తర్వాత క్షమించడం. ఏంటి నా జీవితంలో నేను క్షమించలేని వ్యక్తులు అంటే ఎవరు లేరండి. ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి గురించి అది క్షమించడానికి అర్హురాలు కాదని చెప్పాడండి. నేను చెప్పాను, ఎవరే బాబా మనం క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడరా అని చెప్పి. మన పాపాలు దేవుడు క్షమించేటప్పుడు మన ఇతరుల పాపాలు కూడా క్షమించే వారంగా ఉండాలి. ప్రభు దానికి మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారండి. ఆడికి 100 దేనారాలు క్షమించబడితే 10 దేనారాలు వెళ్ళి హింసిస్తున్నాడు ఎట్టాడు. ఆ సంగతి తెలిసాడు. ఏం చేశాడండి, కడపడి కాసి ఇచ్చేవారు కానీ చర్చలో పడేశాడు. ఇవాళ నీ పాపాలు నా పాపాలు ఎందుకు క్షమించబట్టలేదు? నువ్వు నేను రోగులకి ఎందుకు జీవిస్తున్నట్టు అర్థం ఏంటంటే ఇతరులు క్షమించట్లేదు. మనం ప్రభుతో ఒడంబడికి చేస్తున్నాడు, పరలోక ప్రార్థనలో ఒడంబడికి చేస్తున్నాం. ఒడంబడికి ఏంటంటే మా రుణస్థులను మేము క్షమించులాగున మా రుణములు క్షమించు. అంటే నేను ఈవిని క్షమించట్లేదు కాబట్టి నా పాపాలు క్షమించొద్దు అని అడుగుతున్నా దేవుడిని. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. తర్వాత పేదలకు ఇవ్వడం ఉంటుంది. ప్రార్థన, క్షమించడం, పేదలకు ఇవ్వడం.
ఎవరికి ఇస్తామండి? మనం మెహర్బాన్లకి ఇస్తాం. పేదలకు ఎంతమంది ఇస్తామండి? ఏంటి, నేను కారు మీద వెళ్ళేటప్పుడు ఒక పేదరాలు ఎవరు కనిపిస్తే కారు ఆపి దిగి మర్యాద కలిగి సహాయం చేస్తానండి, అందిస్తాను సహాయం. మన దగ్గరికి వెళ్ళి వస్తే ఇవ్వాలని ఎప్పుడు అనుకోకండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. పేదోడు నా ఇంటి ముందుకు వచ్చి అడిగితే ఇవ్వాలని అనుకోకండి దయచేసి. పేదోడి దగ్గరికే మీరు వెళ్ళండి. నేను పేదోడి దగ్గరికి వెళ్తాను, కారు ఆపి మరి వెళ్తాను. పేదలకు ఇవ్వడం ఇదేంటండి? నీతుల్లో జరిగే ఇవన్నీ కూడా. తర్వాత శత్రువులను ప్రేమించడం కూడా, శత్రువులను ప్రేమించడం కూడా నీతిలో ఉంటుంది. శత్రువులను ప్రేమించడం ఏంటి? నా వరకు అయితే శత్రువులు లేరు. అంటే నేను దూరంగా ఉంటాను. కొంతమందికి తిరుగుబాటు చేసి వెళ్ళినతో నేను ఎటు కలిసి ఎటు తిరుగుతానండి, ఈ లోకానుసార్లతో నేను ఎటు కలిసి తిరుగుతానండి. వాక్య దుష్టులు ఆలోచన చెప్పని నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసాలు కూర్చోచోటు కూర్చో, వాళ్ళతో మనం వెళ్ళలేము. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి చదువు? శత్రువులను ప్రేమించడం కూడా నీతిలో ఉంటుంది. మన నీతి ఉంటేనండి శత్రువులు ప్రేమిస్తామండి, క్షమిస్తాం. అప్పుడు నేను అవతల వెటకరంగా చూస్తారు. నువ్వు వాళ్ళు క్షమిస్తే ఆడేమనుకుంటాడంటే ఈడంత పనికిలోడు కాదు నేను క్షమించాడు అనుకుంటాడు, ఈడంత పనికిలోడు కాదు నేను క్షమించాడు ఆవిడ అనుకుంటుంది. కానీ ఏమండి, ఎక్కడ వస్తుంది? నీతిలోంచి వస్తుంది క్షమించడం అనేది. ఎవరిని? శత్రువుల్ని. నీతిమంతుడు విషయాల్ని దాస్తాడు, నీతిమంతుడు ఆపద వచ్చి చూసి దాగుంటాడు. కనుక నీతికి ఎన్ని అనుబంధంగా ఉన్నాయి చూడండి. తర్వాత తల్లి, నీతిగా జీవించడం అంటే, నీతిగా జీవించడం అంటే దేవుని ద్వారా సరైనది చేయడం. దేవుని ద్వారా సరైన చేయడం. నీతిగా జీవించడం అంటే నీ మనుషులకు సహాయం చేసుకోవడం, నీ మెహర్బాన్లకు చేసుకోవడం. దేవుని ద్వారా సరి అయినది చేయడం, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా సరైనది చేయడం. అండ్ వాళ్ళని దీవించబడ్డానికి కారణం 72 సంవత్సరాలు బీపీ లేకుండా, జబ్బులు లేకుండా ఉండడానికి కారణం దేవుడు నన్ను అన్ని విధాల్లో దీవించాడు. విద్యాపరంగా దీవించాడు, ఐశ్వర్యపరంగా దీవించాడు, పలుకుబడి పరంగా దీవించాడు. నేను ఆ జడ్జికి చెప్పాను, సబ్ ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడి ఆడే మా ఇంటికి వచ్చాడంటే ఆశ్చర్యపోతుంది దేవుడి. ఇవాళ అన్ని విషయాల్లో నన్ను దేవుడు దీవించాడు. మినిస్ట్రీ పరంగా గ్రాఫాలో పైకి వెళ్తుంది, దేవుడు దీవించాడు. నా ఒక్కడికే కాదు, మీ అందరికీ అది సాధ్యం. మీ అందరికీ చెప్తున్నాడు ఆ మాట. ఏమండి, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లిసిన కొలది అన్ని విషయాలు. ఆత్మలో కుంటి పడిపోతుంది కాబట్టి రోగాలతో బాధ, ఆత్మలో కుంటి పడిపోతుంది కాబట్టి అప్పులు బారదు, ఆత్మలో కుంటి పడిపోతుంది గృహంలో సమస్యలు. ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువుతలేదు. నీతిగా జీవించడం అంటే దేవుని ద్వారా సరైనది చేయడం. దేవుని ద్వారా సరైన చేయడం, నీ ఇష్టానుసారంగా కాదు. తర్వాత దేవుడిని నమ్మేవాడు, దేవుని నమ్మేవాడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. దేవుడిని ఎవడు నమ్ముతున్నాడో వాడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. డాక్టర్లు నమ్మేవాడు మందుల ద్వారా జీవిస్తాడు. వడ్డీ వ్యాపారాలు వస్తే నమ్మేవాడు డబ్బుల ద్వారా జీవిస్తాడు. ఇక్కడేటమ్మా, దేవుణ్ణి నమ్మేవాడు ఎవడైతే దేవుడు నమ్ముతున్నాడో విశ్వాసం ద్వారా జీవిస్తాడు. విశ్వాసం, వాడికే విశ్వాసం ఉంటుందండి. నువ్వు దేవుడిని నమ్మేవని చెప్పుకోవడం కాదండి, క్రియలో ఉండాలి అది. నేను గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి హాస్పిటల్ అమ్మటి తిరిగితే ఎవడు నా బోధ వింటాడండి? నేను గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి వారం అంతా ఎక్కడో ఆ క్లబ్బుల్లోని ఈ క్లబ్బుల్లోని రోడ్లు అమ్మటి తిరుగుతుంటే నా ప్రసంగం ఎవడు వింటాడండి? అండి సంఘ కాపర్లు మీకు తెలియదండి, నేను బోల్డ్ మంది కాపర్లు చూసాను. ఒక పెద్ద చర్చ్ పాస్టర్ రక్తం కార్చుకొని చేసాడు. ఒక పెద్ద పాస్టర్ అండి, చర్చ్ పాస్టర్ ఊరేసుకొని చచ్చిపోయాడు. ఒక పెద్ద చర్చ్ పాస్టర్ అండి కోవిడ్లో భయంకరంగా కుక్కలకు చచ్చాడండి. ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ్ పాస్టర్ కొంతకాలం కాళ్ళు చేతులు పడిపోయి భయంకరంగా చచ్చిపోయాడు. మన ప్రసంగాలు చేయడం అంత ఈజీ కాదండి, పాస్టర్ పని చేయడం అంత ఈజీ కాదు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. అవాళ నిన్నెవడు కాపాడలేడు. ఏంటి, నేను వచ్చిన సేవకులు అంటే ఆ సేవకుడు ఎంతో మంచి సేవకుడు అండి. ఆ సేవకుడు ఎంత మంచివాడు అంటే ఆయన ఎదురుగా వెళ్తుంటే అందరూ పారిపోతున్నారు, మారు మనసు గురించే మాట్లాడుతున్నారు. కానీ కుమార్తెలు వ్యభిచారులు అయిపోయారు, త్వరలు దొంగలు అయిపోయారు. అందులో ఒక పనికి మాలిన ఒక వ్యక్తిని దేవుడు దీవించాడు. ఆ వ్యక్తి కూడా మధ్యకాలంలో నిలబడలేకపోతున్నాడు. ఆ వ్యక్తి కూడా ఏంటి సంఘ కాపుల కుటుంబ జీవితాలు. ఒక పెద్ద చర్చ్ పాస్టర్ అండి, పెద్ద చర్చిలో ప్రసంగం చేస్తుంటే ఆ ఒక్కగానో కొడుకు ఆ రోడ్ల మీద ఈ విగ్రహారాధనలతో డ్యాన్స్లు వేసుకుని వెళ్తున్నాడండి. ఆ కొడుకు చేసాడు, ఆ పాస్టర్ చేసాడండి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. క్రైస్తవుడే జాగ్రత్తగా ఉండాలి, సేవకుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతాం. చదవమది. దేవుడిని నమ్మేవాడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. నమ్ముతున్నానని చెప్పుకోవడం కాదని విశ్వాసం ఉండాలండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి, మందులు వేసుకొని చచ్చితే మానేసి అనుకోండి, మీకు జబ్బులు పారిపోతాయి నీ దగ్గర నుంచి. పారిపోతాయి జబ్బులు నీ దగ్గర నుంచి. యేసుప్రభుని నమ్ముకుంటా, డాక్టర్ నమ్ముకుంటాడు, నువ్వు బైబిల్ ఉండవు, మందుల డబ్బా ఉంటుంది నీ దగ్గర.
ఎలా దేవుని కార్యాలు చూస్తావు? ఈ మాట నీకు వర్తిస్తుందా? ఇది మళ్ళీ చదువురు. అది దేవుడిని నమ్మేవాడు ఆ. విశ్వాసం ద్వారా జీవిస్తాడు. తర్వాత దేవుని ముందు నీతిమంతునిగా ఉండటానికి ఆ, విశ్వాసం మార్గం. దేవుని ముందు నువ్వు నీతిమంతుడు ఉండే దారి ఏంటం? అది విశ్వాసమే. విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడిగా ఉండలేడు. తర్వాత ప్రతి దానిలో విజయం సాధించడానికి ప్రతి దానిలో విజయం సాధించడానికి విశ్వాసం కీలకము. విశ్వాసమే కీలకం. అండ్ ఇవాళ నా ఎదురుగా ఒక మిథ్య ఎల్యూషన్ ఏం కనిపించట్లేదు, కానీ నాకు కావాలి హ్యూజ్ చర్చ్ బిల్డింగ్ కావాలి. అండ్ నాకు అనేకమైన రీతుల్లో సేవ జరిగించడానికి దేవుడికి మార్గాలు చూపిస్తున్నాడు. ఇది జరగాలి అంటే ఏంటి కావాలండి? అప్పుడు నాకు మళ్ళీ చదివే మాట, ప్రతి దానిలో విజయం సాధించడానికి అందులో నేను విజయం సాధించాలంటే ఏంటి ఉండాలి? నాకు విశ్వాసం కీలకం. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఏమీ జరగవు నీకు. నీ మాటలో విశ్వాసం ఉండాలి, నీ బ్రతుకులో విశ్వాసం ఉండాలి, నీ నడవడిలో విశ్వాసం ఉండాలి, నీ ఇంట్లో విశ్వాసం ఉండాలి. నేను చూసినట్టు కూడా చెప్పాలి, ఆ మంచి విశ్వాసురాలు అండి, వాళ్ళు చాలా మంచి విశ్వాసులు అని చెప్పాలి. తర్వాత నీతి అనేది యేసుక్రీస్తును రక్షకుడిగా విశ్వసించినప్పుడు పొందే బహుమతి. యేసుక్రీస్తుని రక్షకుడిగా విశ్వసించినప్పుడు పొందే బహుమతి, బహుమానం అటండి. మళ్ళీ చదువురా. నీతి అనేది యేసుక్రీస్తుని రక్షకుడిగా విశ్వసించినప్పుడు పొందే బహుమతి. ఈ నీతి నీకు ఎప్పుడు వస్తుందంటే ప్రభుని రక్షకుడిగా నువ్వు కలిగినప్పుడు వస్తుందండి. ఎంతమంది ప్రభుని రక్షకుడిగా కలిగి ఉన్నారండి? ప్రభు రక్షకుడిగా కలిగి ఉంటే నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, చీఫ్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అండి? నా జీవితంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఎవడే నా దగ్గరికి రావాలి. ఎంత క్లిష్ట పరిస్థితి అయినా దేవుడితోనే మాట్లాడతాను, దేవుడి ద్వారా దాన్ని ఎదుర్కొంటాను నేను. చూడండి ఏంటని మళ్ళీ చదవది. నీతి అనేది యేసుక్రీస్తును రక్షకుడిగా విశ్వసించినప్పుడు పొందే బహుమతి. నీకు బహుమానంగా దేవుడు ఇస్తున్నాడు. అది ఆయన నమ్మాలి కదా. ఏంటి నమ్ముతున్నావు? యేసు ప్రభుని. నువ్వు యేసు నమ్మితే నీ బ్రతికెందుకు ఇలా ఉంటుందండి? ఒక వెక్టర్ ప్రభావానికే సాధ్యం కాదు, అందరికీ సాధ్యం. ఇది నమ్మాలి దేవుడిని. తర్వాత విశ్వాసం తుది ఆలోచనలను, విశ్వాసం అనేది తుది ఆలోచనలు ఫలితాలను నిర్ణయిస్తుంది. నీ విశ్వాసమే నీ తుది ఆలోచన ఫలితాలు. నీ బ్రతుకు ఎలా ముగిస్తుందో అదే చెప్తుంది నీ విశ్వాసం గురించి. నేను ఎప్పుడో మాట చెప్తానండి, ఎవరు డెత్ విల్ స్పీక్ అబౌట్ యూ అని చెప్తానండి. నీ మరణం నీ గురించి చెప్తుంది. ఎవడైనా చనిపోయాడు అనుకోండి, అలా పలానాడు చనిపోయాడు అంటే ఆడు ఎందుకంటే అది చచ్చడం మంచిదండి అంట. అలా చదివి అది బతికినా వేస్ట్ అండి, అది చస్తేనే మంచిదండి అంటారు. కానీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చెప్తారు, అమ్మో చాలా దేవుడు అండి అని చనిపోయాడు, అంత మంచివాడు అంటారు. నీ మరణం నీ గురించి మాట్లాడుతుంది. మళ్ళీ అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువురా. విశ్వాసం తుది ఆలోచనలను, నీ తుది ఆలోచనలు ఫలితాలను నిర్ణయిస్తుంది. ఫలితాలు నీ బ్రతుకు యొక్క రిజల్ట్ని నిరూపించేది విశ్వాసమే. ఇవాళ నేను గొప్పదాన్ని అయిపోయాను అనుకుంటే కుదరదండి. నీ ఎంట చెప్తుంది నీ గురించి, నువ్వు ఎలాగ అంతమయ్యావో, నీ బ్రతుకు ఎలాగ అంతమైందో, నీ కుటుంబం ఎలాగ అంతమైందో. అండి ఇవాళ దైవ సేవకుల కుటుంబాలు చెప్తున్నాను కదండి, మంచి సేవ చేశాడు ఆ సేవకుడు. ఫలితం ఏంటండి? కుమార్తెలు వ్యభిచారులుగా, కుమారులు దొంగలుగా మారిపోయారు ఇల్లు. అది తుది రిజల్ట్. అది వెక్టర్ ప్రభాకర్ అనేవాడు నిజంగా సేవ చేసినట్టు లేదంటే నా రిజల్ట్ మీకు చెప్తుంది. 72 సంవత్సరాలు చాలు, ఇంకా నేను బ్రతుకుతాను, ఇంకా 49 సంవత్సరాలు నేను జీవిస్తాను ప్రభు రాకడ ఆలస్యమైతే. మరణం లేదు నాకు. ఎవరైనా వచ్చి పాస్ట్ గారు సేవందరూ ఏడుద్దని మనసులో ఉంటే తీసేసుకోండి దయచేసి. ఎవరైనా పాస్ట్ గారు హాస్పిటల్లో పడి ఉంటే కులిపోయిన యాపిల్ పళ్ళు, కులిపోయిన దానిమ్మకాయలు పట్టుకెళ్ళి పాస్ట్ గారిని చూసి నవ్వుదామని అనుకోకండి దయచేసి. హాస్పిటల్లో కూడా ఉండను నేను. మరణం లేదు, రోగాలు లేవు నాకు. కారణం ఏంటండి? నాలో ఉన్న నీతే అలా నన్ను నడిపిస్తుంది. లాస్ట్ అండ్ అందులో చదవరా. విశ్వాసం చాలా శక్తివంతమైనది. విశ్వాసం అనేది ఏంటండి? శక్తివంతమైనది. ఏంటంటే పర్వతాలు కదిలిస్తుంది విశ్వాసం. విశ్వాసం అనేది కొండ వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది విశ్వాసం. విశ్వాసం అనేది ఏంటమ్మా? చాలా శక్తివంతమైనది. మన చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలు, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఏంటి ఆలోచించండి. ఇవాళ మీ చేతులు ఎత్తమని గారండి, వేకుజాన్ని సంతమని ప్రార్థించారు, చాలామంది ఎత్తుతారు. కారణం ఎవరి వల్ల మీరు ప్రభావితం అయ్యారండి? ఒక వెక్టర్ ప్రభాకర్ అనేవాడి వల్ల ప్రభావితం అయ్యారు మీరు. విశ్వాసం చూడని చెప్తే మీరు ఏం చేస్తారు? పాస్ట్ గారి వల్ల మేము ప్రభావితం అయ్యారని చెప్తారు. మన విదేశాల నుంచి సంబంధించి నాకు చాలా పెద్ద కానుక ఇచ్చిందండి. ఎందుకమ్మా అని ఇస్తున్నా అంటే, అయ్యారు నేను ఇవాళ వివాహం చేసుకుని ఇలాగ ఉన్నానంటే మీ దైవాలు ఇలాగ ఉన్నాను సార్ అండి. అలాగే మా చర్చ్ పిల్ల ప్రతి నెల నాకు సాయం పంపిస్తుందండి.
ఎందుకమ్మా పంపిస్తుంది, మీ వల్లే నేను ఇలాగ ఉన్నామండి పాస్టర్ గారు, మీ వల్లే నా వివాహం అయింది పాస్టర్ గారు అని చెప్తుంటుంది. ప్రభావితం చేస్తుంటుంది. నీ వల్ల మీ ఇంట్లో ఎవరైనా ప్రభావితం అయ్యారా? తల్లిగా నీ వల్ల నీ బిడ్డలు ప్రభువులో బలపడుతున్నారా? తండ్రిగా నీ వల్ల నీ బిడ్డలు బలపడుతున్నారా? సామీల్ బాబు ఎప్పుడు నేను తాగేసి పడిపోవడం ఆ కొడుకు చూడలేదండి. తాగుబోతు ఎవడైనా ఉంటే సిగ్గుపడండి. ఎవడైనా తాగుబోతుంటే దయచేసి గుడికి రావడం మాని వచ్చే వారం నుంచి. ఐ డోంట్ వాంట్ డ్రంకర్డ్ ఫెలోస్ ఇన్ మై చర్చ్. తాగుబోతు అసలు ఎవడో నా గుళ్ళో ఉండడానికి ఇష్టం లేదు నాకు. నా గుళ్ళోని తాగుతున్నాడంటే నీకంటే నిత్కృష్ణుడు కూడా ఎవడు ఉండడు. నీ కొడుకు ఎప్పుడైనా నేను తాగుబోతాడు చూసినా ఇక్కడ మర్యాద ఇస్తాడు? ఒకసారి ఆలోచించే. తల్లిగా నువ్వు తిరిగిపోద్దానికి ఉంటే నీ కూతురు చూస్తే నీకు మర్యాద ఇస్తుందా? నీ కుమార్తె నువ్వు ప్రభావితం చేస్తున్నావా నీ జీవితం ద్వారా నీ కొడుకుని? సామీల్ బాబు ఎప్పుడు నేను తాగిసి పడిపోవడం చూడలేదండి. సామీల్ బాబు ఎప్పుడు నేను పనికి మళ్ళీ జీవితం సామీల్ బాబు చూడలేదు. ఆత్మీయ అధికారం ఉండాలి ఇంట్లో. నేను బాక్సర్ని బలవంతుని కొట్టేస్తాను, అది కాదు, ఆ అధికారం కాదు. ఆత్మీయ అధికారం ఉండాలి, స్పిరిచువల్ కమాండ్. అండ్ వాళ్ళు చర్చ్ అంతా పాస్టర్ గారు పెద్ద పాస్టర్ ఆయన అందరూ అటెన్షన్లోకి వచ్చేస్తారు. ఎందుకు వస్తారండి? స్పిరిచువల్ కమాండ్. అండ్ న్యాయ వ్యవస్థలకు వెళ్తే అందరూ అటెన్షన్లోకి వచ్చేస్తారండి. నేను అమెరికాలో దిగ్గానే మొత్తం ఇమిగ్రేషన్లో అందరూ అటెన్షన్లోకి వచ్చేస్తారు. వస్తుంటారా పాస్టర్ గారిని జాగ్రత్తగా ఉంటారు అందరూ కూడా. ఏంటి మాట్లాడతాడు ఈయన, ఏం చెప్తాడని అందరూ భయభయంగా ఉంటారండి. తండ్రిగా నీ కొడుకు భయపడుతున్నాడా? నీ కొడుకు నేను తాగుబోతాడు చూస్తే అసలు నువ్వు ఎందుకు జీవిస్తున్నారు? అసలు నువ్వు యు ఫీల్ షేమ్ యువర్ సెల్ఫ్. మా నాన్న తాగిపోతాడని మగపిల్లలు కాదు కానీ ఆడపిల్లలు సిగ్గుపడతారండి. అండ్ మన చర్చిలోనే ఒక పెళ్లి సంబంధం పెళ్లి చేసుకోని చెప్పి అన్నీ సెటిల్ అయిన తర్వాత నేను వెళ్ళి అడిగి ఏరా చేసుకోరంటే వాళ్ళ నాన్న తాగిపోతాడండి. ఎవరు వాళ్ళ నాన్న తాగిపోతాడు? అమ్మతో నీకేం సమస్యరా? నేను చెప్తున్నాను చేసుకో, అమ్మాయి చాలా మంచిదని చెప్తే చేసుకున్నాను. ఏంటి ఒక తాగిపోతాడుగా సిగ్గు లేదండి నీకు? నీ కొడుకు నేను తాగిపోతాడుగా బాధపడుతున్నా అంటే డోంట్ యూ ఫీల్ షేమ్? అండి నేను కాఫీ టీలు తాగకూడదంటే స్టాప్, తాగడం అంతే. నాన్ వెజిటేరియన్ తినకూడదా? తినంతే. అంటే మా కుటుంబంలో కలెక్టర్స్ ఉన్నారు, పోలీస్ కమిషనర్స్ ఉన్నారండి. వాళ్ళు పిలుస్తారు నన్ను, బావగారు రండి అని పిలుస్తారు. వాడికి ముందే ఫోన్ చేస్తారు పోలీస్ కమిషనర్కే, మీ ఇంటికి వస్తున్న కాఫీలు టీలు ఏమి ఇవ్వడానికి వీల్లేదు, భోజనానికి వచ్చినా నాన్ వెజిటేరియన్ పెట్టడానికి వీల్లేదండి. అండి చాలామంది ఇష్టం లేకపోయినా అమ్మాయి పెద్ద ఆయన ఎదురుగా తాకపోతే ఏమనుకుంటాడని తాగేస్తారు కాఫీ టీలు. నేను అస్సలు తాగనండి. ఆడి ప్రైమ్ మినిస్టర్ అయిన ఒకటే, అమెరికా ప్రెసిడెంట్ అయిన ఒకటే. అమెరికాలో నా చర్చ్లో సెనేట్ మెంబర్స్ ఉంటారండి. ఒక సెనేట్ మెంబర్ బిల్ క్లింటన్ అవర్ ప్రెసిడెంట్. వాడు వచ్చాడు, డాక్టర్ ఫస్ట్లా షాల్ వి మీట్ అవర్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అన్నాడు. ఆడితో నాకేం పని రాని అడిగాను. అమెరికా ప్రెసిడెంట్ని కలుద్దాం అంటే ఆడితో నాకేం పని అని అడిగానండి. ఇంకోడైతే పరుగులు ఎట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ లల్లుడికి నేను సాయం చేస్తాను కబురు పెట్టి పిలిచారండి రమ్మని, బ్రేక్ఫాస్ట్ రమ్మని. నేను అవసరం రానని చెప్పానండి. ప్రభు కొరకు మనం జీవించాలా, ప్రభు కొరకే మన జీవితాన్ని సాగించాలా, ప్రభుకి ఇష్టలుగా మనం జీవించాలండి. లాస్ట్ అంతా చదివేది ఒకసారి. విశ్వాసం చాలా శక్తివంతమైనది. విశ్వాసం అనేది చాలా పవర్ఫుల్. అది మన చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలు, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ప్రవర్తనలు కూడా మారుస్తుంది. ఇవాళ నా సంఘం ఎలా ఉండడానికి కారణం నేనేనండి. నేను ఒక తాగుబోతున్నైతే మీరు తాగుబోతులుగా తయారవుతారు, నేను తిరిగిపోతుంది మీరు తిరిగిపోతులుగా తయారవుతారు. ఇవాళ నా సంఘం అంతా వేకుజాన్ని ప్రార్థన చేస్తున్నారు, నన్ను బట్టే చేస్తున్నారు. మీరు నా బిడ్డలంతా ఫలిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, నన్ను బట్టే. ఐ ఫీల్ ప్రౌడ్. పౌలు గారు అంటాడు, నా బిడ్డలు విశ్వాసంలో ఎదుగుతున్నారని వినిటికంటే నాకు సంతోషకరమైన దేవుంది అంటాడు. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నాం అంటే మూలవాక్యంగా చదివింది బాబు, మళ్ళీ చదువుతుంది. అబ్రహాము నీతి నెంబర్ 1, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23-24 చదువుతుంది పాప, చదువురా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాం దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడు అండి, ఎంత గొప్ప ఆలోచించండి. ఎంత ఇదండి, ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అంటే సామాన్యమైన విషయమా? నాకెవడు ఫ్రెండ్స్ లేడండి, నాకెవడు ఫ్రెండ్ లేడు. నా ఫ్రెండ్ ఎవరంటే దేవుడే, యేసు ప్రభువే నా ఫ్రెండ్. ఇంగ్లీష్లో చక్కని పాట ఉంది, వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ అంటాడు. నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, నా దేవుడు స్నేహం చేయలేడు. స్నేహం చేస్తే జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. క్రమం లేకపోతే వాడు ఉండడు నా దగ్గర కొంతకాలం. చదవా. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలం మాత్రం కాక, క్రియల మూలంగా నువ్వు విశ్వాసరాలుగా హాస్పిటల్ తిరుగుతూ నువ్వు విశ్వాసరాలు బాధలు ఎవడు చూసి యేసుని నమ్ముకుంటారు.
క్రియ ఉండాలి నీ జీవితంలో. క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడినని నీతిమంతుడిగా ఎంచబడ్డని మీరు దీని వలన గ్రహిస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అబ్రహాము సంతతికి దేశము, అబ్రహాము సంతతికి దేశము. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతంలో 27 చదువురా. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు నీవే. ఏంటి నువ్వు వాళ్ళది లాగేసుకొని వీళ్ళు లాగేసుకొని వాళ్ళు ఇల్లు పడేసుకొని వాళ్ళ యొక్క ఈ లాగేసుకొని నువ్వు గొప్పవాడు అయిపోతుంటే అయిపో. నువ్వు ఎవడెవడు అక్రమంగా తీసుకుని అన్నీ నీకు శాపంగానే మార్చబడతాయి. ఆస్తిలో ఏదైనా సరే నీది గాంధానికి నువ్వు వెళ్ళదు అసలు. ఎవరు ఇవ్వాలండి? నీకు నాకు దేవుడు ఇవ్వాలి. అండ్ దేవుడు నీకు ఇస్తే ఏంటి ఇస్తాడండి? భర్తనిస్తే మంచి భర్తని ఇస్తాడు దేవుడు. దేవుడు భార్యని ఇస్తే మంచి భార్యని ఇస్తాడు. దేవుడు ఇల్లు ఇస్తే మంచి ఇల్లు ఇస్తాడు. ఆడిల్లు లాగేసుకుంటే ఇల్లు నీకు శాపంగా మారిపోదు. ఆ ఇంట్లో నేను ఊరేసుకొని చేస్తా. ఎదుటోళ్ళు ఏవో మనం లాక్కున్నా అవే మనకి నాశనకరంగా మారిపోతాయి. షుడ్ బి కేర్ఫుల్. నీకు కానిది ఏది నువ్వు ఆశించొద్దండి. దేవుడు ఇస్తాడు. ఇవాళ మా తండ్రి ఆశని నేను తీసుకోలేదండి. మా తండ్రి ఆశని నేను తీసుకోలేదు. దేవుడు ఏంటి ఇచ్చాడు అవన్నీ నావే, నా కష్టార్జితం దేవుడు ఇచ్చిన. మా మాయగారిది నేనేం ఆశించినది కట్న కానీ వాళ్ళు ఏమి నాకు అవసరం లేదని చెప్పానండి. మా తండ్రిది కూడా నేనేది ఇవాళ తీసుకోలేదు. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు ఇళ్లలో ఉండి సిగ్గుమాలినలుగా జీవిస్తుంటారండి. డోంట్ యూ ఫీల్ షేమ్? ఆ తల్లిదండ్రులు నిన్ను పోషిస్తున్నారంటే ఎంత నిస్సహాయ స్థితి ఒకసారి ఆలోచించండి. ఎంత పనికిమాల పిల్లలు ఒకసారి ఆలోచించేయండి. నీ తండ్రికి 2 చేతులే, నీకు 2 చేతులే, నీ తండ్రికి 2 కాళ్ళు, నీకు 2 కాళ్ళు ఉంటే నీ తండ్రి సాధించి నువ్వెందుకు సాధించలేదు? అంటే నీకంటే పనికిమాల కొడుకు ఎవరు లేడనమాట. నీకంటే పనికిమాల కూతురు ఎవరు లేదు. ఇతరులది నువ్వు ఆశించడం అనేదే దోషం. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదివిరా అంతా. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. దేవుడు నీకు ఇస్తాడండి. ఇవాళ దేవుడు నాకు బయలుపరిచిన అనేకమైన ఆశీర్వాదాలు నాకు కనిపిస్తున్నాయండి ఎదురుగా. దేవుడు నాకు ఇవ్వబోయేవన్నీ కూడా మీరు అన్నీ చూస్తారు త్వరలో. అత్యున్నతమైన సంఘం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రపంచంలోనే ఒక సాక్షి సంఘంగా ఉండాలనేది నా ఆశ అండి ప్రపంచంలోనే. తర్వాత ఏంటంటే అబ్రహాము దేవుని స్నేహితుడు అంటున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. యెషయా 41:8. యెషయా 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏంటి చదవండి మళ్ళీ అది. నా సేవకుడైన ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే యాకోబే. యాకోబు నేను ఏర్పరచుకున్న యాకోబు, యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము సంతానం. ఇశ్రాయేలు యాకోబు ఒకటేనండి. యాకోబు దేవుడితో పెనుగులాడడం వల్ల ఆయనకి ఇశ్రాయేల్ అని పేరు వచ్చి. ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో పెనుగులాడిన వాడు. ద వన్ హూ రెజల్ట్స్ విత్ ద లార్డ్ ఈజ్ ఇజ్రాయలైట్. మనం దేవుడితో పెనుగులాడితే మనం ఇశ్రాయేలీలమే. కనుక యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కానీ ఇక్కడ 2 సార్లు వాడి ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నేను ఏర్పడిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. ఏమన్నాడండి? స్నేహితుడు అన్నాడండి. అంటే ఒకసారి ఆలోచించండి. ఎవడన్నా చీఫ్ మినిస్టర్ వచ్చి నీ భుజం మీద చేసి నా స్నేహితుడు అంటే అంత ఘనత ఫీల్ అవుతాడు మనం. అండ్ మొన్న నేను ట్రైబల్ ఏరియా మీటింగ్కి వెళ్ళాను. నేను ఏంటంటే ఏ జనాలకు వెళ్తే జనాల్లో కలిసిపోతాను. ఒక పాస్టర్ని ఆ భుజం మీద చేసి నడుస్తుంటే ఆ పాస్టర్ చెయ్యి గట్టి పట్టించుకున్నాడు. తీసేస్తాను చెయ్యి అనేసి గట్టి పట్టించుకొని అందరికీ అసలు చూస్తున్నాడు. అయ్యగారు నా భుజం మీద చేయేసాడు, అయ్యగారు నా భుజం మీద చేయేసాడు, అందరికీ చూపిస్తున్నాడు. ఎంత హానర్ కదండి. దేవుడు వచ్చి నా స్నేహితుడని అంటే ఎంత హానర్ అండి. దేవుడి దగ్గరికి వచ్చి నా కుమార్తెనంటే ఎంత హానర్ అండి, ఎంత ఘనత అండి అది. ఇవాళ దాని గురించి ప్రయాసపడుతున్నావా? మనుషుల ఘనతల గురించి మనం చూస్తున్నావా? అండ్ అన్న ఏలీ ఘనత గురించి వెళ్తే ఆడికి పిల్లడు పుట్టడండి. ఎవరు ఘనతకి వెళ్ళిందండి? ఆవిడ దేవుని ఘనత దగ్గరికి వెళ్ళింది, దేవుడి మహిమ దగ్గరికి వెళ్ళింది, దేవునితో స్నేహితురాలికి వెళ్ళింది, ఏడ్చింది, దేవుడి దగ్గర ఏడ్చింది. దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడండి, సమూయేలు అనేవాడు. పెద్ద సేవకుని దేవుడు ఇచ్చాడు. కనుక మళ్ళీ అంతా చదివిరా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడండి. యు షుడ్ బీ లైక్ ఫ్రెండ్స్. అండి మనుషులు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. చాలామంది మీరు చూసారు లేదో నా సర్వీస్లో
మరి సేవలోనే చర్చ్ సర్వీసే 31 సంవత్సరాలు, మరి సేవా జీవితం అంటే 52, 53 సంవత్సరాలు, వయసు అంటే 72 సంవత్సరాలు. ఎంతమంది చూస్తుంటానండి. ఇవాళ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఒకటి ఉండడు మనకి. మనం బాగుంటే చూసి ఓర్చుకునే స్నేహితులు ఉండరు ఎవరు కూడా. ముఖ్యంగా స్నేహితులు మనం ఎందుకు వదిలేస్తారంటే నీ జీవితం బాగుంటే వదిలేస్తారు, ఇష్టపడరు. బాగలేకపోయినా వదిలేస్తారు, ఎందుకంటే అప్పుడుగుతా ఇవ్వమని. కనుక స్నేహితుడు అనేవాడిని నమ్మడానికి వీళ్ళు. ఎవరైనా నీకు స్నేహితుడిగా ఉండాలా? దేవుడే స్నేహితుడిగా ఉండాలి. తర్వాత అంటున్నాడు, ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. దేవుడు మోషేతో ముఖాముఖి, ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్స్. ఎక్సోడస్ 33:11 వర్స్, నిర్గమకాండము 33:11 మొదటి భాగం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు, మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినప్పుడు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎంత ఘనత ఒకసారి మోషేకి ఆలోచన చేసుకోండి. మన సీనాయి కొండ గురించి ఆ డాక్యుమెంటరీ నేను చూస్తున్నాను. ఇప్పటికీ కూడా సీనాయి కొండ మీదని కాలిన రూపం ఉంటుందండి. ఇప్పటికీ కూడా ఆ డాక్యుమెంటరీ అంతా చూస్తున్నాను. ఆ కొండని చూసి అనుకున్న, రవ్వా ఇక్కడే కదా మీరు మోషేతో మాట్లాడారని. మరి అది దర్శించే కృప కొంతమందికి దొరుకుతుంది. మరి నాకు ఇష్టం కూడా లేదు అనుకోండి వెళ్ళడం. ప్రభు దగ్గరికి త్వరలో వెళ్ళిపోతుంది, సీనా కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళాలని ఆలోచన ఉంది నాకు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆకాశం నుండి కింద దిగొచ్చి మోషేతో మాట్లాడండి. ఆ కొండను చూపించేటప్పుడు ఆ మీద భాగం అంతా నల్లగా కాలిన దాకా కనిపిస్తుంటుందండి. ముఖాముఖిగా దేవుడు మాట్లాడడం అనేది ఒకసారి ఆలోచించండి, ఫేస్ టు ఫేస్. అండి మోషే అంత కృప నాకు లేదు, కానీ నేను దేవుడిని చూశానండి. పరలోక రాజ్యం వెళ్ళాను. ఇవాళ నేను ఉదయకాలం 4 గంటల మోకరించి ప్రార్థన చేయగానే నాకు ఎదంతా వెలుగు వచ్చేస్తుందండి. నాకు ఎదంతా దేవుడి దూతలు వచ్చేస్తాయి. ఆకాశం తెరబడ్డం చూస్తాను, పరలోక రాజ్యం చూస్తాను, ప్రభువుని చూస్తాను, దూతగానాలు చూస్తాను, పరిశుద్ధులు చూస్తాను. అది నా ఒక్కడికే సాధ్యం, మీకు అందరికీ సాధ్యం. కైలాష్ మాస్ గారితో మాట్లాడాను, 20 నిమిషాలు కైలాష్ మాస్ గారితో మాట్లాడానండి. నా ఎదురుగా వచ్చి ఉన్నాడు ఆయన. మళ్ళీ వారం రోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మళ్ళీ కైలాష్ మాస్ గారిని ఒకసారి పంపించండి అయ్యా, మాట్లాడాలని ఉంది ఆయనతో. విషయమే లేదు, ఆయన మాట్లాడాలని ఉంది ఆయనతో. భక్త సింగ్ గారితో మాట్లాడాను, పరలోక రాజ్యంలో ఉన్న భక్త సింగ్ గారితో. పాల్ యాంగిషా గారితో మాట్లాడాను, బెలిగ్రామ్ గారితో మాట్లాడాను. ముఖాముఖిగా నేను భూమి మీద కూడా కలలేదు వాళ్ళని. నేను పరలోక రాజ్యం వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను వాళ్ళతో ఎంతమంది అటువంటి అనుభవంలోకి వెళ్ళారు. ప్రార్థనా జీవితంలోకి లేకపోతే దాంట్లో ఎలాగ వెళ్తామండి? రోమాపత్రిక 8 రాస్తూ పౌలు గారు అంటాడు, ఆత్మ తానే చెప్పసఖ్యం కాని మూలుగులతో మీ పక్షంగా విజ్ఞాపన చేస్తారు. అలాంటి ప్రార్థనలకు ఎవడైనా వెళ్ళారా మీరు? దావీదు గారు ప్రార్థన చెప్తా అంటాడు, నా పరుగు నుండి ప్రార్థన చేసేటప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికింది అంటాడు. ఎంతమంది అటు ప్రార్థన చేశారు? నేను నిలువు మోకాళ్ళ మీద 1.5-2 గంటలు ప్రార్థన చేస్తానండి. నేను ప్రార్థన చేసేటప్పుడు నిలువు మోకాళ్ళ మీద నా కాయలు గట్టి ఉంటాయండి. ప్రభు సన్నిధి దిగుతుంటుందండి అక్కడికి. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? తెల్లవారు లేచి అలా తోతరం పడుకునే ప్రార్థనలు కాదు. నీ ప్రార్థనా జీవితం నేను మారుస్తుంది తల్లి. నీ ప్రార్థనా జీవితంలో కళ వస్తుంది, నీ ముఖంలో వెలుగు వస్తుంది. నీ ప్రార్థనా జీవితం నీ కుటుంబాన్ని నిలబెడతారు. నీ ప్రార్థనా జీవితం ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తుంది. నీ ప్రార్థనా జీవితం రోగాలు తీసేస్తుంది. నీ ప్రార్థనా జీవితం సమస్యలు తీసేస్తుంది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? డిఎల్ మూడీ అని ఆయన చెప్తాడండి, వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే సాటన్ విల్ ట్రెంబుల్ అంటాడండి. నువ్వు మోకరించడానికి ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే మోకరించో సాతాను వణికిపోతాడటండి. అందుకే ప్రార్థన చేయనివ్వండి. ఇవాళ నా ప్రార్థన ఇంకా అలా పెరిగిపోతుందండి. కారణం ఏంటంటే నా ఎదురుగా ఎవరు లేడండి, మనుషులు ఎవరు లేడండి. దేవుడు నేనే అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆ వరుస మీటింగ్లో 2వ రోజు రండి ప్రార్థన చేస్తే దేవుడు నాకు చెప్పాడు, ఉదయకాలం 2:30 గంటల వాళ్ళు ప్రార్థన చేసినాడు. ఉదయకాలంలో దేవుడు నాకు చెప్పాడు, ఇవాళ మీటింగ్లో ఆఖరిగా పరిశుద్ధాత్మ మీద ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మలు అందరి మీదకి వచ్చేలా ప్రార్థన చేసి ఫస్ట్ టైం నేను చూడడం అది. ఇవాళ నా ఆశ కూడా ఏంటంటే నా చర్చిలో ప్రతి సభ్యుడు కూడా మండేవాడిగా ఉండాలి. నా ఆశ ప్రతి సభ్యుడు ఒక సభ్యుని ప్రభువులకు నడిపించేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుని అగ్ని ఉండాలనేది నా కోరిక. అటువంటి సంఘం నాకు కావాలి, అటువంటి సభ్యులు నాకు కావాలి. ప్రార్థన కూడా చేస్తున్నాను. పనికి మళ్ళీ ఇంకెవరైనా చర్చిలో ఉంటే తీసి ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను. అది అవసరం లేదు మనకి.
కారణం ఏంటంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు పాడైపోతారు. వాళ్ళు ఉల్లిపాయ బ్యాగ్లో ఉల్లిపాయలు అన్నింటినీ పాడు చేస్తుంది. ఒక అవిశ్వాసాలు ఉంటే చాలు సంఘం అంతా పాడైపోతుంది. ఒక కాపరి అవిశ్వాసం ఉంటే సంఘం అంతా పాడైపోద్దండి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దుష్ట ఆలోచన చెప్పున్నాడు పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చోకూడదు. అని నీ తమ్ముడైతే నీకు అపహాసుడు కనిపి, నీ తమ్ముడైతే పాపిగా కనిపి, నీ కూతురు అయితే పాపిగా కనిపిస్తుంది. వాళ్ళతోటే మనం ఉంటాం, ఇంట్లో వాళ్ళతోటే ఉంటామండి. తప్పుని కప్పుకుంటాం, తప్పుని దాస్తాం. ఎవరు పోతారండి? నువ్వు పోతావు, నీ కుటుంబం పోతుందండి. ఎవడు పోడు. నీ పాపాన్ని నువ్వు పెట్లో పెట్టి బంధించండి. ఒక నిప్పుని తీసుకెళ్ళి పెట్లో పెట్టి బంధించండి. ఏంటవుతుంది? బట్టలని కాల్చుకొని పెట్టి కూడా కాల్చుకొని పైకి వస్తుంది. అది దురాశ గర్భం ధరించి పాపము కంటది. పాపం పరిపక్వమే మరణానికి అంటది. నీ బిడ్డలు నీకు మంచోళ్ళుగా కనిపిస్తారు. ఏలి బిడ్డలు మంచోళ్ళుగా కనిపించారు. ఓపెన్ ఫినేస్లు అర్ధాంతంగా చేర్చారండి వాళ్ళు చూడమే కాదు, తండ్రి కూడా చేర్చాడు. గద్దించలేదు వాడు. ఆ తండ్రి పిల్లలు తప్పు గద్దించలేదు వాడు. దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డలు నువ్వు గద్దించలేదని చెప్పాడండి. ఇవాళ ఏం చేస్తున్నాడు? మన పాపాన్ని కప్పుకుంటున్నావు. మన అబ్బాయి తప్పు చేస్తే తప్పు కాదు, మన అమ్మాయి చెప్తే తప్పు కాదు. ఎవడు చేయట్లేదండి అంటారు మళ్ళీ తిరిగేసి. ఎవడు చేయట్లేదని నువ్వు చేసేవాళ్ళు ఏదో ఆలోచన చేసుకో. దావీదు ఎందుకు దీవించబడ్డాడండి? తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి దావీదు చరిత్రహీనుడిగా మిగిలిపోతుంది. ఇవాళ దావీదు గురించి చెప్పుకో. మనం ఆలోచన చేసుకోండి. పేతురు పశ్చాత్తాపడ్డ వల్ల నేను గురించి చెప్పుకుంటాను. ఇవాళ యోధా పశ్చాత్తాపడలేదండి. ఈ రియలైజ్డ్ తప్పు చేశాను అనుకున్నాడు, అంతే. నాశనం అయిపోయాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఆలోచించేయండి. తర్వాత అండి లాస్ట్, విశ్వాస సంబంధులకు ఆశీర్వాదము. విశ్వాస సంబంధుడిగా ఉంటే నీకు ఆశీర్వాదం ఎలాగుంటుందో చెప్తున్నాడండి. గలతీ 3:8-9 గలతీ 3:8-9. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి. లేఖనాలు అంటే ద స్క్రిప్చర్స్ ముందుగానే ఎవరు అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడి. మన ఎవరు అండి? మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇశ్రాయేలీయులం కాదు, మనందరం అన్యజనులమే. నేను పుట్టుకతో క్రైస్తవుడే, కానీ మా తండ్రి అన్యజనుడిగా ఉండి క్రైస్తవుడయ్యాడు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అన్యజనులమే, మన ఎవరు ఇశ్రాయేలీయులం కాదు. అనాది కాలంలోనే దేవుడు చెప్పాడు. చదవ మొదటి నుంచి అది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అన్యజనులందరూ ఆశీర్వదింపబడ్డారు. ఇవాళ నేను అన్యజనుడినే, మీరు అన్యజనులు. మనం ఎంత ఆశీర్వదింపబడ్డామండి ఇవాళ. మనం ఇవాళ ప్రపంచానికి సువార్త ప్రకటించేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అండ్ ఇవాళ నా సమకాలికులు ఎవరండి? నా బంధువర్గం అంతట్లో దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు నన్ను. నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు, నేను నిలబెట్టేవాడు దేవుడు. అదే చెప్తున్నాడు. మళ్ళీ రెండో భాగం చదువు తల్లి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. అయిపోయిందండి. మళ్ళీ చదువుతాను మొదటి నుంచి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఈ సువార్త అంటే గాస్పల్ అంటే ద మెసేజ్ ఆఫ్ జీసస్. ఇది మొట్టమొదటిగా అబ్రహాంకే ప్రకటించబడ్డది. కాబట్టి విశ్వాస సంబంధులే, అందుచేత విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాస సంబంధులే ఆశీర్వదింపబడు, విశ్వాసం లేని వాడు ఆశీర్వదింపబడడు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారని చేత ఆలోచన చేసుకోండి. ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన కుర్రవాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదాలకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీ వాళ్ళు ఆశలు ఉంటాయి, మీ తండ్రి చేయలేడు అవి, మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వలేరు అవి. అండ్ నేను 4వ క్లాస్ చదివినప్పుడే కమలీట్లో సామాన్యమైన స్థితిలో ఉన్నప్పుడే నేను మా అమ్మతో చెప్తున్నా, అమ్మ నేను అమెరికా వెళ్తాను ఎప్పటికైనా అని చెప్తాను. కమలీళ్ళు కర్రలపోయా 4వ క్లాస్. అమ్మ నేను అమెరికా వెళ్తానంటే మా నాన్నగారు వెనకాల కూర్చొని మా అమ్మతో వీడికి అన్నీ కూడా అత్యధిక ఆశలు వీడికి. మా నాన్నగారు
నమ్మలేదు. నేను మొట్టమొదటిగా అమెరికా దేశంలో విమానంలో కూర్చుని మా తండ్రి గారు లేరు, అప్పుడు చనిపోయారు. మా తండ్రి గారిని తలుచుకొని ఏడ్చాను. ఇవాళ దేవుడు నాకు ఏ ఆశీర్వాదాలు చెప్పాడు అవన్నీ నా జీవితంలో నెరవేర్చాడండి దేవుడు. మనుషుల వల్ల నాకేం రాలేదండి. మనుషులు ఎవడో నన్ను అమెరికా పంపించలేదు, మనుషులు ఎవడో నన్ను చదివించలేదు. మా నాన్నగారు ఆఖరిసరిగా నాకు కట్టిన ఫీజు ఇంటర్మీడియట్ కట్టాడు. ఆఖరిసరిగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను అంతే. ఆ తర్వాత నేను కష్టపడి సంపాదించుకొని ఫీజులు కట్టుకొని కష్టపడి సంపాదించుకొని స్కూటర్ కొనుక్కొని అంతా నా కష్టార్జితమే. దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి మీదే ఆశించాను తప్ప మనుషులు దేవుడిని ఆశించలేదు. ఆ కారణం వల్ల దేవుడు నన్ను బాగా దీవించాడండి. ఏమంటున్నాడండి లాస్ట్ వాళ్ళు చెప్పాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆశీర్వదింపడాలి అబ్రహాం అంటే. అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి. నీవు ఆశీర్వదింపడాలంటే దేంట్లో ఎదగలమని? నువ్వు విశ్వాసం ఎదగాలి. ఏంటి నీ విశ్వాసం? ఆలోచించేయండి. ఇవాళ ఎంతమంది ఆకాశం మంది నీవు తప్ప నాకు ఊరున్నారు, దేవుడా నువ్వు నాతో ఉంటే లోకంలో ఇదేదో అవసరం అని చెప్తున్నారా? ఆలోచించండి. లోకానుసారితో మనం ప్రయాణాలు చేస్తున్నావా? లోకానుసారైన విషయాలు ఆశిస్తున్నావా? ఇది ఉంటే నాకు చాలు అని అనుకుంటున్నావా? ఎదుటివాడిది ఆశిస్తున్నావా? నా ఎదుటివాడు నేను ఒక నయాపేసుకుని ఆశించలేదండి. పలానా వాడి కీడు చేసిన చరిత్ర నాకు లేదండి. నేను ప్రతి ఒక్కడికి మేలే చేశాను, కీడు చేసిన వాడికి కూడా మేలు చేశాను. దేవుడు అందుకే నన్ను ఆశీర్వదించాడండి. ఏ విషయంలో ఆశీర్వదించాడండి? ఆధ్యాత్మికంగా ఆశీర్వదించాడు, ఆరోగ్యంగా ఆశీర్వదించాడు, ఐశ్వర్యంగా ఆశీర్వదించాడు, విద్యాపరంగా అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. అండ్ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని సమస్యలతో ఉంటాయండి కుటుంబాలు. కలిసి ఉన్నట్టుగా ఉంటారు కానీ ఎంత గొడవలు ఇంట్లో జరుగుతుంటాయి, ఎంత అనమ్మిత గృహంలో ఉంటుందండి. డబ్బు సంపాదిస్తారు కానీ నెమ్మది సంపాదించరు. కారణాలు ఏంటంటే విశ్వాసం లేకపోవడం, క్రైస్తత్వం లేకపోవడం. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్ ఇట్ లీవ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుంది ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. నా వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్పి 4 గంటలు వేసిన నా వ్యక్తిగత ప్రార్థన ఇవాళ మధ్యాహ్నం కూడా చేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన 8:30 గంటలకి బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్యామిలీ ప్రేయర్. నా మనవరాలు కూడా ప్రార్థన, అందరూ చేస్తాం ప్రార్థన. మళ్ళీ సాయంత్రం 8:30కి అందరం ప్రార్థన చేస్తామండి. కనుక కలిసి జీవిస్తున్నాం. మా కుటుంబం చిన్న పరలోకంలో ఉంటుందండి. నీ బిడ్డలు పాడైపోరండి, ఊరు సమాధానం చెప్పాలి, తల్లిగా నువ్వు చెప్పాలి. యాజ్ ద మదర్ సో ద డాటర్ అంటారు. నీ కుమార్తె ఒక పనికి వాళ్ళు భ్రష్టాలే తయారైతే నువ్వు భ్రష్టాలు అని సంగతి ముందు తెలుసుకో. నీ భ్రష్టత్వం నీ కుమార్తెలో కనిపిస్తుంది. నీ కుమార్తె క్రియలు పైకి కనిపిస్తున్నాయి, నువ్వు పైకి కనిపించట్లేదు అంతే. పెద్దలు రాశారు, యాజ్ ద మదర్ సో ద డాటర్. తల్లి అలాగుంటే పిల్ల అలాగే ఉంటుంది. తల్లి కంచి మేస్తే పిల్ల చేను మేస్తుంది అంట. షుడ్ బి కేర్ఫుల్. సాక్షికరమైన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. తల్లిలో బిడ్డలు యేసు ప్రభువుని చూడాలి, తండ్రిలో బిడ్డలు యేసు ప్రభువుని చూడాలి. సాక్షికరమైన జీవితం కలిగి ఉండాలి. ఆ కుటుంబాలు ఆశీర్వదింపడతాయండి. తండ్రిగా నువ్వు పాడైపోతే నీ కుటుంబం అంతా పాడైపోతే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో. తల్లిగా నువ్వు విశ్వాసం లేకపోతే నీ కుటుంబం అంతా పాడైపోద్ది. సమూయేలైన గొప్ప సేవకుని సమాజానికి ఇచ్చిన అన్న గొప్పది. మోషే అయిన గొప్ప నాయకుడిని సమాజానికి ఇచ్చిన తల్లి గొప్పది. తల్లిగా నువ్వేం చేస్తున్నావు? ఒకరోజు పెద్ద సంఘం నన్ను న్యూ ఇయర్ పిలిచారండి. న్యూ ఇయర్కి నాలాంటి పేక నోడని పిలుస్తాడు సార్. కొత్త సంవత్సరం రోజు, అది బ్యాప్టిస్ట్ చర్చ్, అది కొత్త సంవత్సరం రోజు పిలిచారు నన్ను. నేను ప్రసంగం చేస్తూ మధ్యలో చెప్పారండి, ప్రార్థన చేయని తల్లులు ఎవరైనా ఇక్కడ ఉంటే యూఆర్ ద బ్యాడ్ మదర్ టు ద చిల్డ్రన్ అని చెప్పారండి. ప్రార్థన చేయని ఓ తల్లి నువ్వు కుమార్తెకి చెడ్డ తల్లి అని చెప్పానండి. ఆడవాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఈ అయ్యగారిని ఎప్పుడూ మన చర్చికి పిలవద్దని చెప్పారండి. ఈ వేళకి పిలవలేదు. నన్ను మరలా పిల్లరని తెలిసే ఒక ప్రసంగంలో అన్నీ చెప్పేస్తాను. ఆలోచించేయండి. ఎక్కడున్నావో తల్లి, నీ కుమార్తెలు పనికి మనలోకి జీవిస్తున్నారంటే తల్లిగా నీకు బాధ్యత లేదా? తండ్రిగా నీ బిడ్డలు పనికి మనలో జీవిస్తే తండ్రిగా నీకు బాధ్యత లేదా? విశ్వాసము నీతిమంతుడిగా నిన్ను జీవింపజేస్తుంది. ఇక్కడున్న వాళ్ళందరూ ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు? ఎంతమంది వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుడిని నమ్ముకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు నమ్ముకుంటున్నారు?
ఎంతమంది వడ్డీ వ్యాపారస్తులు నమ్ముకుంటున్నారు, ఎంతమంది దేవుడిని నమ్ముకుంటున్నారు? అసలు దేవునికి లోబడుతున్నారా మీరు? దేవునికి లోబడుతున్నారా? మొట్టమొదటి విషయం అది. దైవ భయం ఉందా మీలో? వైకుజాన్ని వెళ్ళేసి ప్రార్థన చేస్తున్నారా? ఇతరులు ఏదైనా ఆశిస్తున్నారా? ఎవరిదైనా ఆశిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ప్రభు వాళ్ళకి వెళ్ళే ముందు అటు దగ్గర వెళ్ళి సమాధాన పడమని చెప్తున్నాడు. అది తీసుకెళ్ళడానికి ఇచ్చిమని చెప్తున్నాడు. అది నీకు ఆశీర్వాదకరం కాదు. అది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వేది విత్తావు అదే కోస్తావు. మనుషుడా, నువ్వేది విత్తావు అదే కోస్తావు. నువ్వు మంచిగా జీవిస్తున్నావా, నీ బిడ్డలు మంచిగా ఉంటారు. నువ్వు మంచిగా జీవిస్తున్నావా, నీ కుటుంబం బాగుంటుంది. ఓ కాపరి, నువ్వు మంచి కాపరిగా ఉంటే నీ సంఘం బాగుంటుంది. ఎవరు మట్టుకు పరీక్ష చేసుకునే సమయంలో విశ్వాసము నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా చేస్తుంది. ఇవాళ దేవుడు నాతో మీతో మాట్లాడాడండి. నీ ఎదురుగా నీకేం కనిపించట్లేదు. ఏంటవుతుంది రేపు? ఈ సమస్యల నుంచి నేను ఎలా పైకి వస్తాను? ఈ ఒత్తిడి నుంచి ఎలా పైకి వస్తాను? నా కుటుంబ సమస్య సమస్యగానే ఉండిపోతుందా? నా బ్రతుకు సమస్యగానే ఉండిపోద్దా? దీంట్లో నేను పైకి రానా? నా బాధల్లో నేను పైకి రానా అని ఆలోచన చేస్తూ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడండి. నీ సమస్యను దేవుని సన్నిధిలో పెడితే అది సమస్య కాదు. నీ అవసరాలు దేవుని సన్నిధిలో పెడితే అవి గొప్ప విషయాలు కాదు దేవుడికి. నీ సమస్య నీకు పెద్దదే కానీ దేవుడికి కాదు. నీ అవసరతలు నీకు పెద్దవే కానీ దేవునికి కాదు. చక్కని మాట చెప్తున్నాడండి. తన స్వకీయ కుమారుణ్ణి సైతము నీ కొరకు బలిగా ఇచ్చిన దేవుడు నీకు ఇంకా ఏది ఇవ్వకుండా ఉంటాడు? మనం దేవుని దగ్గర రావట్లేదండి. విశ్వాసంలో ఉన్నాం అనుకుంటున్నాం, విశ్వాసంలో లేం. భక్తిగా ఉన్నాం అనుకుంటున్నాం, భక్తిగా లేం. దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాలంలో. మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. మీ బ్రతుకులు ప్రభువుకు సమర్పించుకోండి. ప్రభువుని రాజుగా, కాపరిగా, రక్షకుడిగా, విమోచకుడిగా మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. మీ ఇంట్లోనికి ఆహ్వానించండి. మీ జీవితాలు మార్చేస్తాడు దేవుడు. నీ కన్నీటిని సంతోషంగా మార్చేస్తాడు. నీ గర్భాన్ని తెరుస్తాడు. దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడు. ఇశ్రాయేల్ వంశంలో పశువులు కూడా గొడ్రాలు లేవండి. హంబుల్ యువర్ సెల్ఫ్. దేవుని దగ్గర నేను తగ్గించుకో. ప్రభుని ఆహ్వానించి నీ జీవితంలోనికి, ప్రభుని ఆహ్వానించి నీ కుటుంబంలోనికి అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. పాస్టర్ గారు, మీ మాటల్లో చాలా టచ్ అయ్యేయండి పాస్టర్ గారు. ఆ యేసయ్య నాకు కావాలి, నా హృదయంలోనికి రావాలి, నా ఇంట్లోనికి రావాలనుకున్న వాళ్ళు, నా జీవితం మారాలనుకున్న వాళ్ళు మీ కుడి హస్తం చూపించండి. మీ గురించి ప్రార్థన చేస్తారు. సిగ్గుపడవలసిన పని లేదు ఎవరు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. ఎంత పాపినైనా చేర్చుకునే దేవుడే యేసు దేవుడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నీ చేయి ఎత్తినప్పుడు నీ పాపాలని జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు ఆయన. ఎంతటి వారినైనా క్షమిస్తానని చెప్తున్నాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడి దగ్గర మీ చేతులు ఎత్తారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, అలాగే చేతులు ఉంచండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇవాళ మా అందరితో మాట్లాడారు, నాతో మాట్లాడారు అయ్యా ప్రభువా. మీ కొరకైనా సాక్షులుగా జీవించడానికి బిడ్డలు చేతులు ఎత్తారు ప్రభువా. చేతులు ఎత్తిన బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి, తీర్చిదిద్దానికి ప్రభువా. మీ సాక్షులుగా నిలవబెట్టండి. చేతులు ఎత్తని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నా ఆశనైన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మీ కొరకైనా బలమైన సాక్షిగా జీవించాలని నా కోరిక ప్రభువా. అట్టి కృప నా సంఘానికి దయచేయండి. మీ సన్నిధి, మీ దేవుళ్ళు కూడా ఎల్లప్పుడూ మాతో ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.